హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Bకి సంబంధించిన ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ అనే చాప్టర్లో నుంచి 7 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఈ ప్రాబ్లం తెలంగాణ స్టేట్లో మేలో 2015లో అడగడం జరిగింది. ఓకే, మరి చేద్దాం. ఎలా చేయాలో ఒకసారి రఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇది ఇట్లాంటి మోడల్ ఉన్నప్పుడు వర్కింగ్ రూల్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. చూడండి, ఎప్పుడైనా ఇంటెగ్రల్ px ప్లస్ q ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఇలా ఉన్నప్పుడు, కానీ ఇంకొక విధంగా, సో px ప్లస్ q డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c dx ఇలా ఉన్నప్పుడు, కానీ ఇంటెగ్రల్ px ప్లస్ q డివైడెడ్ బై రూట్ లేకుండా, అంటే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c dx ఇలా ఉన్నప్పుడు, ఈ 3 మోడల్స్ అన్నమాట. ఇదే వర్కింగ్ రూల్. ఇప్పుడు చెప్పే వర్కింగ్ రూల్ ఏంటంటే, ఫస్ట్ మనం ఇక్కడ px ప్లస్ క్యూని తీసుకుంటాం. px ప్లస్ క్యూ ఉంది కదా, దేంట్లో అయినా చూడండి ఉంది. అది తీసుకొని a ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఇన్సైడ్ ద రూట్ వాల్యూ, అంటే రూట్ లోపల ఉన్నదాన్ని రాయాలి. సో ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. ఓకే, నెక్స్ట్ ఇదో సేమ్ రూట్ లోపల ఉన్నదాన్ని ఇక్కడ. ఇంకా రూట్ లోపల అంటే రూట్ ఏం లేదు, రూట్ ఏం లేకున్నా కూడా ఇదే తీసుకోవాలి. ఓకే, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ప్లస్ b అన్నమాట. ఓకే, సో ఇది వర్కింగ్ రూల్ ఈ 3 మోడల్స్కి. సో ఏబి వాల్యూస్ని కనుక్కొని ఇందులో సబ్స్టిట్యూట్ చేసి నెక్స్ట్ ఇంటిగ్రేషన్ చేస్తాం. ఓకే, సో px ప్లస్ క్యూ వాల్యూ కనిపెట్టేస్తాను, ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తాను, చేశాక మళ్ళీ ఇంటిగ్రేషన్ చేస్తాం. ఓకే ఓకే మరి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేద్దాం చూడండి. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే px ప్లస్ క్యూ తీసుకుంటున్నా. లెట్ 3x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు, ఏం చెప్పాను వర్కింగ్ రూల్, a ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ రూట్ లోపల ఏముంది 2x స్క్వేర్ మైనస్ x ప్లస్ 1 ప్లస్ b. ఇప్పుడు దీన్ని మనం డిఫరెన్షియేటింగ్ చేస్తాం. ఓకే, సో మన టార్గెట్ ఏమంటే ఏబి వాల్యూస్ని కనుక్కోవడం. a ఇంటూ చెప్పండి, ఎక్స్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2x, ఆల్రెడీ ముందు 2 ఉంది, 4x అవుతుంది. మైనస్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ 1, నెక్స్ట్ కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ 0 రాయనవసరం లేదు. సో దిస్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 1. ఎస్, ఏబి వాల్యూస్ని కనుక్కొని ఇప్పుడు మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, మరి ఆ ఏబి వాల్యూస్ ఎట్లా కనుక్కోవాలంటే ఎక్స్ కోఎఫిషియెంట్స్ని బోత్ సైడ్స్ కంపేర్ చేస్తాము, అలానే కాన్స్టెంట్స్ని కూడా కంపేర్ చేస్తాం. ఓకే, సో కంపేరింగ్ ది ఎక్స్ కోఎఫిషియెంట్స్ on both sides. X coefficients on both sides. Okay, so left side lo x coefficient 3, మరి right side lo x coefficient 4 into a అంతేనా. సో 4a is equal to left side లో ఏంటి 3, ఇక్కడ నుంచి a is equal to 3/4. a వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు ఇంకా మనం బి వాల్యూని కనుక్కుందాం. మరి బి వాల్యూని ఎట్లా కనుక్కుంటాం అంటే కాన్స్టెంట్స్ని కంపేర్ చేస్తాం బోత్ సైడ్స్. సో కంపేరింగ్ ది కాన్స్టెంట్స్ ఆన్ బోత్ సైడ్స్. సో కాన్స్టెంట్స్ని కంపేర్ చేస్తుంది. చెప్పండి, లెఫ్ట్ సైడ్లో -2, మరి రైట్ సైడ్లో
ఏంటి మైనస్ ఏ ఇంటూ 1 మైనస్ ఏ ప్లస్ బి దట్ ఈజ్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు -2 లెఫ్ట్ సైడ్లో. ఓకేనా? సో కాబట్టి మైనస్ ఏ ప్లస్ బి మైనస్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత -2. ఇక మనం బి వాల్యూని కనుక్కోవాలి. మరి బి వాల్యూని కనుక్కోవడానికి ఏ క్లూ అనమాట. ఏ వాల్యూ తెలుసు కదా, ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. మైనస్ ఏ అంటే 3/4 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు -2. ఇక మనకి బి కావాలి. మిగిలినవన్నీ రైట్ సైడ్కి తీసుకెళ్ళండి. మిగిలినవన్నీ ఏమున్నాయి, ఒక్కటే ఉంది -3/4 రైట్ సైడ్కి పోతే +3/4 అవుతుంది. -2 అట్లానే ఉంటుంది రైట్ సైడ్లో. సో బి ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇక్కడ 4 అనమాట. క్రాస్ మల్టిప్లై చేయండి. 4 × 2 8 మైనస్ ఉంది కాబట్టి -8 + 3 ఎంత డైరెక్ట్గా రాసేదా. సో -5 అనమాట. సో దిస్ ఈస్ బి వాల్యూ అనమాట ఇది. ఓకే, క్రాస్ మల్టిప్లై చేశాను. -8 + 3 కాబట్టి -5/4. ఏబి వాల్యూస్ని కనిపెట్టేశానా. ఇప్పుడు ఈ ఏబి వాల్యూస్ని నంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, సో ఒక లైన్ రాస్తున్నాను ఇక్కడ. సబ్స్టిట్యూటింగ్ capital A and B values, capital A and B values in equation 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో 1 implies 3x - 2 ఇదే కదా 1. ఎస్. ఏ అంటే చెప్పండి 3/4. ఏ అంటే 3/4 ప్లస్ బి అంటే ఎంత, ఇక్కడ -5/4. ఇక్కడ ప్లస్ మైనస్ ఏమవుతుందంటే మైనస్ అవుతుంది. ఓకే, ఏబి వాల్యూస్ని కనిపెట్టేశాను. ఎస్, ఇప్పుడు ఇంకా నెక్స్ట్ స్టెప్ చూద్దాం. ఓకే, మరి నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ఇంకా మన మెయిన్ ప్రాబ్లమ్ని తీసుకుందాం. సో ఏంటి మన ప్రాబ్లం, ఇంటెగ్రల్ 3x - 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2x² - x + 1 dx అది తీసుకుంటున్నా. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్. ఇప్పుడు చూడండి 3x - 2 దాని వాల్యూని ఎంత, ఇదంతా అనమాట. ఓకేనా, రాసేద్దాం. సో 3/4 ఇంటూ 4x - 1 -5/4. ఓకే, ఆ వాల్యూ అంతా రాసేసాను. ఇంటూ ఈ వాల్యూని అట్లని రాయండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 2x² - x + 1 ఇంటూ dx అనమాట. ఓకే, ఇప్పుడు ఇంకా చూడండి ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి కదా, ఇదొక టర్మ్ ఇదొక టర్మ్. ఈ టర్మ్ని దీంతో మల్టిప్లై చేస్తున్నా. నెక్స్ట్ ఇంకొక ఈ టర్మ్ని దీంతో మల్టిప్లై చేస్తున్నా. ఓకే, మరి చూడండి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 3/4 కాన్స్టెంట్ కాబట్టి అవుట్ సైడ్ రాస్తున్నా. ఇక్కడ ఇంకా మిగిలింది 4x - 1 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2x² - x + 1 ఇంటూ పక్కన dx. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉంది. -5/4 కాన్స్టెంట్ ఇంటెగ్రల్ రూట్ ఆఫ్ 2x² - x + 1 dx అనమాట. ఓకేనా, సో దట్ ఈస్ లెఫ్ట్ సైడ్లో 3x - 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2x² - x + 1 ఇంటూ dx అనమాట. ఇప్పుడు చూడండి ఇదంతా ఒకే స్టెప్లో ఇంటిగ్రేషన్ చేయడం చాలా లెంతీ అయిపోద్ది. అందువల్ల నేను దీని అంతటిని I1 దీని అంతటిని I2 అనుకుంటున్నా. సో I1 + I2. సో దీని అంతటిని I1 అనమాట. 1 ఇచ్చాను నంబరు, ఇక్కడ 2 ఇస్తున్నా. ఓకే, సో 2 అని ఏమి ఇచ్చానంటే I1 + I2 నంబర్ 2. ఓకే, ఇప్పుడు I1ని తీసుకుందాం. సో టేక్ I1 ఈజ్ ఈక్వల్ టు ఏంటి, మొత్తం తీసేసుకోండి. 3/4 ఇంటెగ్రల్
4x minus 1 into square root of 2x square minus x plus 1 dx అన్నమాట. ఓకే, సో ఒక ఫార్ములా లాగా కనిపిస్తుంది ఇది చూద్దాం ఎట్లా ఉందో, ఏ ఫార్ములా వస్తుందో చూద్దాం. సో 3/4 అలానే రాశాను, 4x minus 1. ఇప్పుడు చూడండి, రూట్ ఎక్స్ని ఏం రాయొచ్చు, ఎక్స్ పవర్ 1/2 రాయొచ్చు. కాబట్టి ఇదంతా ఎక్స్ అనుకోండి, అప్పుడు 2x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 హోల్ పవర్ 1/2 రాయొచ్చు, డిఎక్స్ అలానే ఉంటుంది. ఓకే, మరి ఇది ఏ ఫార్ములా లాగా ఉంది అంటే ఇక్కడ రాస్తున్నా చూడండి, ఇంటెగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ప్లస్ 1/n+1. ఇది అన్నమాట ఫార్ములా. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నమాట, జస్ట్ రఫ్ లాగా. ఇది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే ఇది రావాలి. మరి చూద్దాం, 2x స్క్వేర్కి డిఫరెన్షియేషన్, ఎక్స్ స్క్వేర్కి 2x ఆల్రెడీ 2 ఉంది, 4x ఎస్ ఉంది, మైనస్ ఉంది, ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1, ఓకే, కాన్స్టెంట్కి డిఫరెన్షియేషన్ 0 లేదు, కాబట్టి 0 ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, కాబట్టి సో ప్రాబ్లం ఏం లేదు. కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ ఇంకా 4x minus 1 ప్లస్ 0నే కదా. ఓకే, కాబట్టి దీని అంతటిని డిఫరెన్షియేషన్ చేస్తే ఇక్కడ ఉంది. సో 2x స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 4x, మైనస్ ఎక్స్కి -1, కాన్స్టెంట్ 0. ఎస్, ఈ ఫార్ములా లాగా ఉంది. సో ఇక్కడ పవర్లో n ఎంత ఉంది, 1/2 అన్నమాట. సో ఇట్లాంటప్పుడు మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇదంతా రాయాలి, హోల్ పవర్ 1/2 + 1 రాయాలి. ఓకే, ఇక్కడ రాస్తున్నా. ఓకే, సో దట్ ఈజ్ I1 ఈజ్ ఈక్వల్ టు 3/4 రాస్తున్నా. ఇంకా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 2x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 హోల్ పవర్ n అంటే 1/2 అని ఇక్కడ. ఓకేనా, చూడండి, 1/2 ప్లస్ 1/2 ప్లస్ 1, ఎల్సిఎం ఎంత, 2 అనమాట. 1 + 2 3/2 అవుతుంది. 1/2 ప్లస్ 1 అంటే అదే రాస్తాను. సో I1 ఈజ్ ఈక్వల్ టు 3/4 ఇంటూ 2x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1, సో హోల్ పవర్ 3/2 అనమాట. ఓకేనా, 3/2 డివైడెడ్ బై 3/2, 1/2 ప్లస్ 1 అంటే. ఓకే, సో ఇప్పుడు మనం డైరెక్ట్గా దీన్ని క్యాన్సిల్ చేయొచ్చు. సో 3/4 ఇంటూలో ఉంది, ఓకే, డివైడెడ్ బై 3/2. సో ఇక్కడ ఈ 3/4 అట్లనే రాస్తున్నా. ఈ డినామినేటర్లో ఉన్న 3/2 న్యూమరేటర్కి వెళ్తే 2/3 అవుద్ది. సో 3 క్యాన్సిల్, 2 1s 2 టైమ్స్. సో డైరెక్ట్గా 1/2 రాస్తున్నాను. ఓకేనా, సో I1 ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 2x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 హోల్ పవర్ 3/2, దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 3. I1ని నోట్ చేస్తున్నా. సో నెంబర్ 3 అన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఇదంతా I2 కదా, సో అది I2 తీసుకుందాం. ఓకేనా, మొత్తం ఆ వాల్యూ అంతా తీసుకుందాం. సో టేక్ I2. నెక్స్ట్ టేక్ I2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5/4 ఇంటెగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 dx అన్నమాట. ఇప్పుడు మనం ఈ వాల్యూని కనుక్కుంటే I2 వస్తుంది. I1 I2ని ఫైనల్గా ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి, నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సరే, I2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5/4 ఇంటెగ్రల్. ఇప్పుడు ఇది ఎట్లా ఉంది,
ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి లాగా ఉంది. ఇట్లా ఉంటే మనం దాన్ని ఏం రాసుకోవచ్చు అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా కానీ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అట్లా వచ్చేటట్లు చేయాలి. ఓకే, మరి చూద్దాం. అయితే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏముంది? 2 ఉంది. 2 ఉండకూడదు అంటే 2ని కామన్ తీయండి, అంటే 2తో డివైడ్ చేయండి అని. ఇంకా ఎక్స్ స్క్వేర్ ఉంటుంది మైనస్ ఎక్స్ బై 2 ప్లస్ 1/2. 2తో డివైడ్ చేశాను. సో మళ్ళీ మీరు డౌట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు. 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 1/2 2 టు క్యాన్సల్ ఎక్సే అనమాట. 2 ఇంటూ 1/2 మళ్ళీ 2 టు క్యాన్సల్ 1. ఓకేనా, కాబట్టి 2ని కామన్ తీసాను నేను. ఓకేనా, సో పక్కన ఇంకేముంటుందంటే డిఎక్స్ ఉంటుంది. సరే, ఇప్పుడు ఇది రూట్ ఏ ఇది బి అనుకోండి. రూట్ ఆఫ్ ఏ ఇంటూ బి లాగా ఉంది, రూట్ ఏ ఇంటూ రూట్ బి లాగా రాయొచ్చు. రూట్ ఆఫ్ ఏబిని ఏం రాయొచ్చు? రూట్ ఏ ఇంటూ రూట్ బి అంటే 2కి రూట్ వస్తుంది, దీని అంతటికి రూట్ అనమాట. ఓకే, సరే అది చేద్దాంలేండి. సో I2 ఈజ్ ఈక్వల్ టు -5/4. ఇక్కడ √2 అవుట్ సైడ్లో రాశాను. ఇంటెగ్రల్ ఇంకా ఇప్పుడు మిగిలింది ఎక్స్ స్క్వేర్ మైనస్ x/2 ప్లస్ 1/2 dx. ఓకే ఓకే, ఇప్పుడు దీన్ని నేను ఏం చెప్పాను? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ వచ్చేట్టుగా చేయాలి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఏ మైనస్ బి వస్తాయి, ఇక్కడ ప్లస్ ఉంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఓకే, సో మరి చూద్దాం. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్లో ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అంటే 2 రావాలి మనకి. 2 వస్తే ఈ ఫార్ములాను అప్లై చేయొచ్చు. అంటే 2 లేదు ఇక్కడ చూడండి, ఇంటూ 2 లేదు అంటే 2తో మల్టిప్లై చేస్తాము, డివైడ్ చేస్తాము, అప్పుడు 2 వచ్చేస్తుంది మనకు కావాల్సిన 2. ఓకేనా, చూడండి ఇక్కడ రాస్తున్నా ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఏబి. ఏ అంటే ఎక్సే అనమాట, బి అంటే ఎక్స్ బై 1/2 అనమాట. ఓకేనా, సో 2a అంటే ఎక్స్, బి అంటే 1/2. నేను 2తో మల్టిప్లై చేసాను, డివైడ్ చేయొద్దు. అప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2a రాశాను. ఇక్కడ ఈ రెండింటిని మల్టిప్లై చేయండి 1/4. కాబట్టి సో ఇది a అంటే ఎక్స్, బి అంటే 1/4 అనమాట. నెక్స్ట్ మళ్ళీ ఏ స్క్వేర్ మైనస్ 2ab లాగా వచ్చేసింది కదా, ప్లస్ బి స్క్వేర్ అంటే ఇక్కడ 1/4 బి అంటే బి స్క్వేర్ కావాలంటే 1/4ని యాడ్ చేస్తాను, సబ్స్ట్రాక్షన్ చేస్తాను. ఓకేనా, ఇంకా చివరిలో 1/2 అలానే ఉంటుంది. కాబట్టి ఈ అరేంజ్మెంట్ని గుర్తుపెట్టుకోండి. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రావడానికి నాకు 2 కావాలి, అందుకోసం నేను 2తో మల్టిప్లై చేసా, డివైడ్ చేసా. ఓకే, సో అప్పుడు 2 ఇంటూ ఏ అంటే ఎక్స్, బి అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి 1/4. సో ఇప్పుడు ఈ ఫార్ములాతో కంపేర్ చేసుకుంటే ఏ స్క్వేర్ మైనస్ 2ab వచ్చింది. ఇంకా బి అంటే ఎవరు? 1/4. 1/4 కావాలి మనకి, 1/4ని యాడ్ చేయండి, 1/4 హోల్ స్క్వేర్, ఎందుకంటే బి స్క్వేర్ కాబట్టి 1/4 హోల్ స్క్వేర్ని యాడ్ చేయండి, సబ్స్ట్రాక్షన్ చేయండి, ప్లస్ 1/2 అట్లనే ఉంటుంది. ఓకే, సరే కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. So I2 is equal to minus 5/4 into √2 ఇంటెగ్రల్. ఇంకా ఈ అరేంజ్మెంట్ చేసేసేయండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1/4 ప్లస్ 1/4 హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ 1/4 హోల్ స్క్వేర్. ఇంకా పక్కనే ప్లస్ 1/2 ఉంటుంది dx అన్నమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇదంతా ఏంటి? ఇదంతా ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ కదా ఇది. అప్పుడు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ అంటే ఎక్స్, బి అంటే 1/4. ఓకే, మరి నెక్స్ట్ స్టెప్ చూడండి. సో I2 ఈజ్ ఈక్వల్ టు -5/4 ఇంటూ √2 అలానే రాస్తాను. సో ఇందాక చెప్పాను ఇంటెగ్రల్, ఇది ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి
ఇది బి స్క్వేర్ అనమాట. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కదా. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ అంటే ఎక్స్, బి అంటే 1/4, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రాశాను. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఇది ఇట్లనే ఉంటుంది, మైనస్ అట్లనే రాస్తున్నా. ఏ బై బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ బై బి స్క్వేర్, 1 స్క్వేర్ బై 4 స్క్వేర్ అంటే 16 అనమాట, ప్లస్ 1/2 డిఎక్స్. ఓకే. మరి ఇప్పుడు -1/16 ప్లస్ 1/2 ఆ వాల్యూ కనుక్కుంటున్నా ఎంతను. ఎల్సిఎం 2కి 16కి 16 అనమాట. ఓకే, కాబట్టి ఇప్పుడు -1/16 ప్లస్ 1/2 ఈ వాల్యూని కనుక్కుంటున్నా. చూడండి, ఎల్సిఎం 16 అనమాట. సో 16 టేబుల్లో 16 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 1 టైమ్. ఆ 1 టైమ్ని 1 న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలి. 1 × 1 1 -1 ప్లస్ 2 టేబుల్లో 16 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 8 టైమ్స్. ఆ 8ని న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలి. 8 × 1 8. ఇప్పుడు 7/16. ఎస్, ఓకేనా. సో దట్ ఈస్ I2 is equal to -5/4 into √2 into square root of x అక్కడ x మైనస్ 1/4 హోల్ స్క్వేర్ కొద్దిగా అక్కడ మీరు నోట్ చేసుకోండి, x మైనస్ 1/4 హోల్ స్క్వేర్ అని dx. ఓకే, సరే. ఇప్పుడు మనకి ఇంకా ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ రావాలి. ఏ అంటే 7/16, దాన్ని √7/4 హోల్ స్క్వేర్ రాయొచ్చా? ఎస్, రాయొచ్చు. అగైన్ √7 హోల్ స్క్వేర్, స్క్వేర్కి రూట్ క్యాన్సిల్, 7 4 స్క్వేర్ అంటే 16, అదే వచ్చేది. కాబట్టి సో I2 ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? -5/4 √2 ఇంటూ ఇంటెగ్రల్ x మైనస్ 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ √7/4 హోల్ స్క్వేర్ అన్నమాట. ఓకేనా. సరే, మరి నెక్స్ట్ కంటిన్యూషన్ ఇంకా ఫార్ములాని అప్లై చేద్దాం. అది ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ లాగా ఉంది. ఓకే, మరి నెక్స్ట్ స్టెప్ చూద్దాం. చూడండి, ఇప్పుడు ఇది ఎలా ఉంది? ఎక్స్ స్క్వేర్, ఇదంతా ఎక్స్ స్క్వేర్ ప్లస్ అదంతా ఏ స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఆర్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఫస్ట్ ఈ టర్మ్ ఉన్న రెండిటికి ఒకటే అనమాట. ఓకే, సో చూడండి, కన్ఫ్యూజ్ లేకుండా రెండు ఫార్ములాస్ చెప్తున్నా. ఇంటెగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్, ఇంటెగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఆర్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్లస్లో ఏదైనా ఒకటి. ఫస్ట్ ఏ స్క్వేర్ ఉన్నా ఎక్స్ స్క్వేర్ ఉన్నా ఒకటే. 2 + 3 5. సో 3 + 2 కూడా 5. ఫస్ట్ మీకు ఇది ఉన్నా ఏదైనా ఒకటే సార్. ఓకే, సో ఫార్ములా ఏమంటే చూడండి, గుర్తుపెట్టుకోండి, x/2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్/2 ఇంటూ సైన్ ఇన్వర్స్ x/a. ఇప్పుడు ఇక్కడ మిడిల్లో ప్లస్ ఉంది, సేమ్ అదే రాయాలి. x/2 ఇక్కడ √a² - x² ఫార్ములా కాబట్టి ఇదే ఇక్కడ వస్తుంది, ఇక్కడ ఇదే ఇక్కడ వస్తుంది. అంటే a² + x² ప్లస్ a²/2 ఇక్కడ సైన్ h ఇన్వర్స్ వస్తుంది, సైన్ h ఇన్వర్స్ x/a. కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఓకే, సరే. ఉండేది మొత్తం ఒక 3 ఫార్ములాసే. ఈ రెండు అయిపోయినాయి. చూడండి, x² + a² ఉంది, a² + x² ఇదే ఫార్ములా. ఇక్కడ చూడండి, a² - x² ఉంది. సార్ ఇప్పుడు x² - a² వస్తే ఏంటి సార్ ఫార్ములా? ఇంటెగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ x² - a² వస్తే సేమ్ ఇదే రాయాలి. ఇక్కడ ప్లస్ ఉన్న చోట మైనస్, సైన్ ఇన్వర్స్ x/a ఉన్న చోట కాస్ h ఇన్వర్స్ x/a. చూడండి, x/2 ఇంటూ సేమ్ ఇదేముందో అదే ఇక్కడ రాసేస్తాం. x² - a² మైనస్ రాయాలి, a²/2 ఇంటూ కాస్ h ఇన్వర్స్ x/a. ఓకేనా. సరే, ఇప్పుడు ఫైనల్గా మనకి ఏం అవసరము? ఈ ఫార్ములా అవసరం సార్. ఓకే, సరే. ఇప్పుడు చెప్పండి, మీకు పక్కన ఈ స్టెప్ తర్వాత
ఇక్కడ నోట్ చేస్తున్నా, మీరు కావాలంటే పక్కన సిన్స్ ఏ అంటే √7/4 అని, ఎక్స్ అంటే x-1/4 అని జస్ట్ గుర్తుపెట్టుకో అంట. సో I2 ఈజ్ ఈక్వల్, ఇప్పుడు చెప్పిన ఫార్ములాస్లో థర్డ్ ఫార్ములాని ఉపయోగించకూడదు, మిడిల్ ఫార్ములాని, x² + a². ఓకే, సో చూడండి, -5/4 ఇంటూ √2ని అలానే రాస్తున్నా, ఇంకా ఇంటిగ్రేషన్ ఫార్ములా రాస్తున్నా. x/2 అంటే x-1/4/2 అంటే 1/2ని అవుట్ సైడ్ రాయండి, x-1/4. ఓకే, ఇంటూ √(x² + a² అంటే ఇదే రాయండి. ఓకే, √(x-1/4) హోల్² ప్లస్ √7/4 అనమాట. ఓకేనా, నెక్స్ట్ ప్లస్ a²/2, ఏ అంటే √7/4 కదా, సో దాన్ని స్క్వేర్ చేయండి, √7/4 డివైడెడ్ బై 2, a²/2. ఓకేనా, నెక్స్ట్ ఇంటూ సైన్ h−1x/a ఇంటూ సైన్ h−1x అంటే ఎంత, x-1/4 బై ఏ అంటే √7/4. ఓకే, ఇది ఫార్ములా. ఎస్, ఇంకొద్దిగా సింప్లిఫికేషన్ చేద్దాం. సో దట్ ఈజ్ I2 ఈజ్ ఈక్వల్ టు -5/4 ఇంటూ, ఇప్పుడు √2తో మల్టిప్లై చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ స్టెప్లో చేద్దాంలేండి. 1/2 రాశాను, ఎల్సిఎం ఇక్కడ 4, క్రాస్ మల్టిప్లై చేస్తే 4x-1, ఇది ఇలానే రాస్తున్నాం, x-1/4 ప్లస్ √7/4 ప్లస్ ఇక్కడ దాన్ని a/b² లాగా ఉంది కదా అది, సో a²/b² అయ్యచ్చు, అంటే స్క్వేర్కి రూట్ క్యాన్సిల్, 7/4² అంటే 16/2 అనమాట. ఇక్కడ ఏం లేదంటే డినామినేటర్లో 1 ఉంటుంది, ఈ 2/1 న్యూమరేటర్కి వెళ్తే 1/2 అవుద్ది, అప్పుడు 7 × 1 7/16 × 2 32 అవుద్ది. ఓకేనా, కాబట్టి 7/32 ఇంటూ సైన్ h−1. ఓకే, మార్కర్ మారుస్తున్నా. ఓకే, మరి కంటిన్యూషన్ చూడండి, ఇక్కడ ఎల్సిఎం చేస్తున్నా. సో 4x-1/4 డివైడెడ్ బై √7/4, ఇక్కడ 4 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, మరి నెక్స్ట్ చూద్దాం. సో I2 ఈజ్ ఈక్వల్ టు -5/4. ఇప్పుడు చూడండి, నేను √2తో మల్టిప్లై చేస్తున్నా, సో ఇక్కడ డైరెక్ట్గా నేను 1/8 రాస్తున్నా. సో 4x-1/4 2 8, అవునా. ఇప్పుడు ఈ √2ని దీంతో మల్టిప్లై చేస్తున్నా, √a ఇంటూ √b, √ab అవుతుంది కాబట్టి, సో √2 ఇంటూ x-1/4 ప్లస్ √7/4 అన్నమాట. ప్లస్ ఇంకా √2తోని మల్టిప్లై చేయాలని చెప్పా, 7 ఇంటూ √2 డివైడెడ్ బై 32 ఇంటూ సైన్ h−1 4x-1/√7. ఓకే, నెక్స్ట్ బాగా గుర్తుపెట్టుకొని, ఈ వాల్యూని ఇందాక సింప్లిఫికేషన్ చేసి ఏం చేసా ఒక్కసారి మీరు చూడండి, √2x² - x + 1 dx, ఈ వాల్యూని నేను సింప్లిఫికేషన్ చేశాను. 2 ఇంటూ x-1/4 ప్లస్ √7/4. ఓకే, నేను స్టార్టింగ్లో I2 కనుక్కునేటప్పుడు ఆ కాన్స్టెంట్ని పక్కన పెట్టేస్తే ఓన్లీ ఈ వాల్యూ ఏమవుతుందంటే ఇది అవుతుంది అనమాట. ఓకేనా, కాబట్టి నేను దీని ప్లేస్లో ఏం రాయొచ్చు, ఇది రాయొచ్చు అనమాట. ఓకే, సో కాబట్టి సో I2 ఈజ్ ఈక్వల్ టు మైనస్, అదేవిధంగా ఇక్కడ 5తో -5/4తో ప్రతి ఒక్క టర్మ్ మల్టిప్లై చేద్దాం. ఓకే, సో -5 డివైడెడ్ బై 8 × 4 32 ఇంటూ 4x-1 రాస్తున్నా. ఇప్పుడు దీని వాల్యూని ఎంత,
రూట్ ఆఫ్ 2x² మైనస్ ఎక్స్ ప్లస్ 1. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మైనస్ ఇక్కడ ప్లస్ మైనస్ అవుతుంది, రఫ్లో చెప్తున్నా. 7 రూట్ 2, ఇక్కడ 5 ఉంటుంది, 4 ఉంటుంది, 32. 7 × 5 35, రూట్ 2 32 × 4 128. ఓకే, కాబట్టి మైనస్ 35 × రూట్ 2 డివైడెడ్ బై 128. ఇంకా సైన్ హెచ్ ఇన్వర్స్ ఇది ఇలానే రాస్తున్నా, 4x - 1/√7. ఎస్, దిస్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 4. ఇప్పుడు I1 I2 వాల్యూస్ని నంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం, అంటే 3 4 వాల్యూస్ని సో ఎందులో 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు మన ఫైనల్ ఆన్సర్ వస్తుంది. Substituting I1 and I2 in equation 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఓకే, సో 2 ఇంప్లైస్ లెఫ్ట్ సైడ్లో ఏముంది, ఇంటెగ్రల్ 3x - 2 × స్క్వేర్ రూట్ ఆఫ్ 2x² - x + 1 dx ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు I1 అంటే 1/2 × 2x² - x + 1 హోల్ పవర్ 3/2 ప్లస్ I2, సో ప్లస్ మైనస్ మైనస్, ఎస్, మైనస్ 5/2 32 × 4x - 1 × స్క్వేర్ రూట్ ఆఫ్ 2x² - x + 1 మైనస్ 35 × రూట్ 2 డివైడెడ్ బై 128 × సైన్ హెచ్ ఇన్వర్స్ 4x - 1/7 ఇంకా ప్లస్ సి. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.